నమస్కారం. ఈరోజు శ్రీరామ యువసేన కార్యకర్తలు ఒక పోస్టర్ విమోచన చేసినారు. ఈ పోస్టర్లో కొన్ని గణేష్ మహారాజ్ విగ్రహాలు మీరు చూడొచ్చు. ఇది పోయే సంవత్సరం కొన్ని విగ్రహాలు ఈ విధంగా తయారు చేసినారు. గణేష్ మహారాజ్ని మనం 11 days మన ఇంట్లో కానీ, మన బస్తీలో కానీ, మన కాలనీలో కానీ చాలా శ్రద్ధగా మనం కూర్చొని పెట్టి పూజ చేస్తాం. కానీ కొంతమంది ఇప్పుడున్న యువకులకి గణేష్ మహారాజ్ పూజ అంటే ఒక షోపుటప్ అయిపోయింది. అరే మనం పవన్ కళ్యాణ్ లాగా ఒక విగ్రహం తయారు చేద్దాం, అరే మనం ఈ విరాట్ కోహ్లీ లాగా ఒక విగ్రహం తయారు చేద్దాం. కొంతమంది అయితే బుద్ధి లేని వాళ్ళు రేవంత్ రెడ్డి లాగా మనం ఒక విగ్రహం తయారు చేద్దామని కొంతమంది పోయే సంవత్సరం ప్రయత్నం చేసినారు. కానీ అందరిపైన కేసు జరిగింది. కేసు పెట్టినాం కూడా, చాలా వరకు విగ్రహాలు కూడా తీసేసినారు. ఇప్పుడు వచ్చే గణేష్ పండుగకి ముందు జాగ్రత్తగా మనం అందరం పడాలి. ప్రతి ఒక్క యువకులకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా గణేష్ మహారాజ్ తయారు చేసే కళాకారులు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఫస్ట్ అయితే ఇట్లాంటి ఎవరైనా ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ తీసుకోకండి. గణేష్ మహారాజు రూపం ఏ విధంగా ఉండాలి అదే విధంగా ప్రతి ఒక్క గణేష్ కళాకారు విగ్రహం తయారు చేయాలని నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రత్యేకంగా యువకులకి రిక్వెస్ట్, ఇట్లాంటి ఫాల్తు పనులు చేస్తే మీ అందరిపైన కేసులు అవుతుంది. ఈ సంవత్సరం దాదాపు శ్రీరామ్ యువసేన కాకుండా ప్రతి ఒక్క హిందూ ఆర్గనైజేషన్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ బస్తీలో, మీ కాలనీలో మీకు ఎక్కడైనా ఇట్లాంటి విగ్రహాలు కనబడితే ఇమీడియట్గా ఆర్గనైజర్ సహా కళాకారు పైన కూడా రైటింగ్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. మాకు కూడా సూచన చేయండి. ప్రతి ఒక్క వ్యక్తి పైన కేసు బూగాయేలాగా మనమందరం ప్రయత్నం చేస్తే ఇది మన సంస్కృతి, ఇది మన ధర్మం. సంస్కృతి ధర్మాన్ని కాపాడే బాధ్యత మన అందరిది ఉంటుంది. అందుకోసం ముందు జాగ్రత్తగా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇట్లాంటి ఫాల్తు పనులు చేయకండి. గణేష్ మహారాజ్ పూజ అంటే పూజ లాగానే చేయండి. అదేవిధంగా ఇప్పుడు నిమజ్జనం సమయంలో చాలా వరకు గణేష్ మహారాజ్ని 11 days మంచిగా కూర్చొని పెడతారు, పూజ చేస్తారు. మళ్ళా నిమజ్జనం సమయంలో ఆల్తూ ఫాల్తూ పాటలు పెడతారు, తాగుతారు. ఈ శోభయాత్రలో చాలా వరకు మన ఆడపడుచులు, మన అమ్మ, అక్క, చెల్లెలు, చిన్న చిన్న పిల్లలు కూడా ఆ శోభయాత్ర చూడడానికి వస్తారు. కానీ కొంతమంది ఫాల్తుగాలు తాగి వస్తారు. వాళ్ళ వల్ల మన పైన వేలు చూపెట్టే వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. ప్రత్యేకంగా ఈ ఓల్డ్ సిటీ కుక్కలకి చూడండి, మీ హిందువులు తాగి హిందూ అమ్మాయిల పైన రాళ్ళేస్తున్నారు, వాటర్ ప్యాకెట్ వేస్తున్నారు, చిడాస్తున్నారు. ఈ విధంగా వాళ్ళకి చెప్పడానికి అవకాశం దొరుకుతుంది. అందుకోసం మేము ప్రత్యేకంగా పోలీస్ అధికారులకి, డీజీపీ గారు, కమిషనర్ గారు కూడా లేఖ రాస్తున్నాం. ఎవరైనా తాగి గణేష్ మహారాజ్ని నిమజ్జనంకి తీసుకొని వెళ్తే వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాలని రైటింగ్లో కూడా మేము రాస్తున్నాం. ఇంకోటి, దాదాపు చాలా వరకు కొంతమంది మాకు డీజే కావాలి, మాకు మంచి పాటలు కావాలి, ఆల్తూ ఫాల్తూ పాటలు పెడతారు. మీ గురించి స్పెషల్గా దాదాపు 21 గణేష్ మహారాజ్ పాటలు హిందీలో, తెలుగులో మేము తయారు చేస్తాం. పదాలు కొద్ది కూడా తప్పు ఉండకూడదు. ఆ విధంగా జాగ్రత్త పడి మీకు మ్యూజిక్ కావాలి కదా, మేము ఇస్తాం. కానీ గణేష్ మహారాజ్ మంచి పాటలు తయారు చేసి మేము అంత తొందరగానే యూట్యూబ్లో రిలీజ్ కూడా చేస్తాం. థ్యాంక్ యూ.